ఏం జరిగింది అసలు అక్కడ రాత్రి? ఆ రాత్రి 12 గంటల రాత్రికి వందల మంది టీమును నువ్వు గుంపులుగా ఏర్పాటు చేసుకుంటూ ఒక దగ్గర పెట్టుకుంటూ ఎవరొస్తే వాళ్ళకు దాడులు చేయడానికి కోసము ఇక్కడి నుండి కాదండి స్కెచ్ జరిగింది, సిద్దిపేట స్కెచ్ ఇక్కడ అమలైందని నేను అంటున్నా. ఇక్కడ మాస్కులు రావాల్సిన అవసరం ఏముంది? రాత్రి మా మీద దాడులు ఎందుకు జరిగినాయి? ఒక వ్యక్తి వచ్చేసి మా గల్ల పట్టి గొడ్డలు తీసుకొచ్చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి చంపే ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగింది. ఈ రోజు మేము గెలిచినప్పటికీ కూడా అక్కడ బై ఎలక్షన్లు చేస్తాం, మళ్ళీ బై ఎలక్షన్ రావాల్సిందే అని చెప్పేసి ఇప్పటికి కూడా పబ్లిక్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిన్న హైడ్రామా అంటున్నారు, వాళ్ళు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. మేము ఎక్కడ కంప్లైంట్ ఫిర్యాదు చేసినామండి? మీరే కదా వీడియోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకొని గ్రూప్లలో షేర్ చేసిండ్రు. మా గల్ల బట్టి చొక్కా బట్టి గొడ్డలు తీసుకొచ్చి మమ్మల్ని హత్య ప్రయత్నం చేయడానికి కూడా కుట్ర పన్నిర్రు. మీ కళ్ళ కనబడతలేదా? మా మీద జరిగినటువంటి హత్య మీకు కనబడతలేదా? హత్య కుట్ర మీకు కనబడతలేదా? మీరు దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఈ రోజు వరకు పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ చేసి కనుక ఉంటే ఆ నా చొక్కా పట్టుకున్న వ్యక్తి మమ్మల్ని హత్య చేసిన వ్యక్తులను తీసుకొచ్చి లోపల పెట్టాలి. మనం కాపాడుతుంది ఎవరు? మనం దాచిపెడుతుంది ఎవరు? బీఆర్ఎస్ నాయకులు గారా? బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి సపోర్ట్ తోటే కదా వీళ్ళంతా ఈ అరాచకాలు ఎగబడ్డది. ఇక్కడ చూడండి, కొన్ని నేను ఆ రోజు దాడి చేసింది నా మీద, గొడ్డలు తీసుకొచ్చిండ్రు. ప్రతిదానికి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి? మా దగ్గర జరిగింది దాడి అని అంటున్నారు, కేసులు పెట్టినామంటారు. ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిరా కేసులు? ఎమ్మెల్యే గారు పెట్టిరా కేసులు? హనుమంతరావు గారు పెట్టిరా కేసులు? కేసులు ఎక్కడ పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రోత్సహిస్తలేదు. ఆ రోజు జరిగిన మాకు పై నుంచి ఎమ్మెల్యే గారు కానీ హనుమంతరావు కానీ మీరు ఎలాంటి యాక్షన్లు తీసుకోవద్దు, మీరు దాడికి ప్రతి దాడి సరైన కాదు, మీరు ఓకేగా ఉండాలి, ప్రజలే దీన్ని తీర్పిస్తారన్నారు. ప్రజలు అక్కడ మమ్మల్ని మంచి మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది. ఒకటే వార్డు కాదు, 2 వార్డులలో గెలిపించడం జరిగింది. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల సేవ చేస్తున్నాం, సేవతోటే మేము ముందుకు పోతున్నాం. సేవకు పట్టం కట్టిర్రు ప్రజలు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.